1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఇదే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వారణాసి మీద జరిగిన ప్రచారం. అయితే బడ్జెట్ లెక్కలు మారాయి. 1000 కోట్ల నెంబర్లో నిజం లేదని తేలింది. ఏకంగా 1300 కోట్లని ఒకరు, కాదు 1500 కోట్లని ఇంకొకరు, ఇలా చాలా మాటలు కూడా ఈ వారంలోనే వినిపించాయి. ఫైనల్ గా మాత్రం తేలిందే కాస్త షాకింగ్ గా ఉంది, సెన్సేషన్ అయ్యేలా ఉంది. అదే అన్లిమిటెడ్ బడ్జెట్. నిజం. ఇది ఇందులో నటించిన హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా తేల్చిన మాట. ఇక్కడే చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 500 కోట్లలో బాహుబలి తీస్తే అంతా అవాక్కయ్యారు. 350 కోట్లతో RRR అంటే షాక్ అయ్యారు. అంతా బానే ఉంది. పెట్టుబడికి 4 రెట్ల లాభం వచ్చింది కాబట్టి ఒక అంచనా ఉంది. మరి ఫస్ట్ పాన్ వరల్డ్ బడ్జెట్ ఎందుకు 1000 కోట్ల నుంచి 1500 కోట్లకి, ఆ పైన అన్లిమిటెడ్ వైపు వెళ్తోంది? 1000కి 10,000 కోట్లు వస్తాయనే అంచనాలున్నాయి, అది వేరే లెక్క. కానీ అన్లిమిటెడ్ బడ్జెట్తో రిస్కా? ఇంతకీ దీనివల్ల వారణాసికి కలిసొచ్చేదేంటి? కంగారు పెట్టే అంశమేంటి? హ్యావ్ ఎ లుక్. 1000 కోట్ల వారణాసి అనగానే ఇదే ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ అనుకున్నారు. కానీ 1100 కోట్లు, 1300 కోట్లు, 1500 కోట్లు ఇలా బడ్జెట్ పెరుగుతూనే ఉందనే మాట వినిపించగానే అసలు ఏది ఫిక్స్డ్ బడ్జెట్ అనుకున్నారు. కానీ హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా లీక్ చేయడంతో ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు కాదు 1500 కోట్లు, అంతకన్నా కాదని తేలింది. కాకపోతే అంతకు మించి అన్నమాట మొత్తం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అసలు రాజమౌళి ఏం చేస్తున్నాడు? మన తాహతుకు మించి మీదికి ఎగిరితే బొక్కబోర్ల పడతామేమో అన్న భయం మళ్ళీ వినిపిస్తుంది. అచ్చంగా బాహుబలి మొదటి భాగానికి 180 కోట్లు ఖర్చు చేస్తే మన రేంజ్ బడ్జెట్ 1800 కోట్లు అంటే హిట్ మూవీ 200 కోట్లు రాబట్టినా నో యూజ్ అన్నారు. అప్పుడే నార్త్ ఇండియాలో మార్కెట్ కి డోర్లు తెరుచుకున్నాయి. 180 కోట్ల బాహుబలి 550 కోట్లు రాబడితే 280 కోట్ల బాహుబలి 2 ఏకంగా 1850 కోట్లు రాబట్టింది. సో మన మార్కెట్ చిన్నదైనప్పుడు మరికొన్ని మార్కెట్లలో అడుగు పెట్టాలి, మార్కెట్ స్థాయిని పెంచుకోవాలి. అలా చేయటం వల్లే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చింది. ఆ ప్రాసెస్ లోనే కేజీఎఫ్, కాంతారా, పుష్ప ఇలా వీటన్నింటికి ఆధారే ఉపయోగపడింది. కట్ చేస్తే పాన్ ఇండియా ట్రెండ్ తర్వాత పాన్ వరల్డ్ ట్రెండ్ ని వారణాసి మొదలు పెడుతుంది. అనగానే సేమ్ బాహుబలి టైంలో వచ్చిన డౌట్లు, కమెంట్లు, కౌంటర్లు వినిపిస్తున్నాయి. 1000 కోట్ల బడ్జెట్ ఎక్కువ అనుకుంటే 1500 కోట్లు కూడా కాదు. అసలు అన్లిమిటెడ్ బడ్జెట్ అంటే మన మార్కెటే 2000 కోట్లకు మించి లేదు. ఇండియా నెంబర్ 1 మూవీ దంగల్ వసూళ్లే 2000 కోట్లు. ఆ లెక్కన అంత అమౌంట్ పెట్టి అందుకు రెండంతలు లేదంటే కనీసం 1.5 వంతైనా వసూళ్లు వస్తాయా? 2000 కోట్ల స్టామినా ఉన్న మార్కెట్లో 2000 కోట్ల పెట్టుబడి పెడితే అంతే వచ్చినా సినిమా హిట్ అనలేం. అలాంటప్పుడు అన్లిమిటెడ్ బడ్జెట్ తో వారణాసి తీస్తే అడ్రస్ లేకుండా పోతారనే కమెంట్లు పెరిగాయి. కాకపోతే ఇది ఇండియన్ మార్కెట్ ని బేస్ చేసుకుని తీయట్లేదు. హాలీవుడ్, యూరప్ ఇలా వరల్డ్ ఆడియన్స్ కోసం తీస్తున్న సినిమా. సో అక్కడ హిట్ అయితే 1500 కోట్లేంటి, 2000 కోట్లేంటి, 5000 కోట్ల బడ్జెట్ మూవీ అయినా 10,000 కోట్లు రాబట్టి గట్టెక్కొచ్చు. కాబట్టి 7 ఖండాలు, 7 వింతలు, డైనోసార్ల సాహసాలు, మతిపోగొట్టే విజువల్ ఎఫెక్ట్స్, వీటన్నింటి విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అవతార్ రేంజ్ అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనే 1000 కోట్లు 1500 కోట్లని లెక్కలేసుకోకుండా రిస్క్ చేసి అన్లిమిటెడ్ బడ్జెట్తో సినిమా తీస్తున్నాడు రాజమౌళి. హిందీ రామాయణం కూడా 2000 కోట్లతో తీస్తున్నారంటున్నారు. కానీ గ్లిమ్స్ చూస్తే ఆ రేంజ్ కనిపించట్లేదు. కాబట్టి అది డిస్కషన్లో లేదు. ఏది ఏమైనా పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసేటప్పుడు బాహుబలికి ఎదురైన ప్రశ్నలే పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే వారణాసికి ఎదురవుతున్నాయి. సమాధానం కూడా బాహుబలి బాక్సాఫీస్తో చెప్పినట్టే. వారణాసి వసూళ్లతో ఆన్సర్ ఇస్తే ఇదే హిస్టారికల్ మూమెంట్ అవుతుంది.